గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కక్ష సాధింపు అనేది చెయ్యం. అధికారం శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం కాదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం అని మాటలు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాం. కానీ చేతల్లోకి వచ్చేసరికి కక్ష సాధింపుకు హద్దులు లేకుండా పోతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 12 సంవత్సరాల క్రితం లోటస్ పాండ్ లో ఇల్లు కట్టుకున్నాడు. ఈ 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ యొక్క కార్పొరేషన్ అధికారులకు ఏ తప్పు కనపడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఓడిపోగానే వాళ్ళకి అక్కడ తప్పు. ఇది చంద్రబాబు నాయుడుని, అంటే తన గురువు గారిని సంతృప్తి పరచడం కోసం తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. కక్ష సాధింపు చేతులకు మట్టి అంటకుండా కక్ష సాధింపు చేసేటటువంటి గుణం ఏముందంటే అది చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు గారు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లను ఎవరైతే తనకు వ్యతిరేకం అనుకుంటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం దగ్గరగా పనిచేశారు గత 5 ఏళ్లలో అనుకుంటారో, వాళ్ళందరినీ ఏ విధంగా చూశారో మనం చూసాం. శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ అధికారి బొకే ఇవ్వబోతుంటే కూడా బొకేని సున్నితంగా తిరస్కరించాడు. ఇలాంటివన్నీ మన కళ్ళతోటి చూసాం. జవహర్ రెడ్డిని నిలబెట్టి మాట్లాడాడు, కూర్చోమని కూడా లేదు. ఇవన్నీ శరమాములు. ఆయన కక్ష సాధింపు లేదు అంటూ కక్ష సాధింపు చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఆయన ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకాశం రాదు కాబట్టి ముందుగానే మీరు చేయవలసిన అరాచకం చేయండి ప్రమాణ స్వీకారానికి ముందు అన్నాడు. సరివేరా చేయించుకున్నాడు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ఒక దాడిలో మాత్రం 9 మంది అరెస్ట్ చేశారు. ఇదే విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగ అంట. ఫర్నిచర్ దొంగ అంటూ సోషల్ మీడియాలో ముందు రావటం, తర్వాత ఇది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నూతన మంత్రులు కూడా దాని మీద వ్యాఖ్యలు చేయండి. ఎంత దుర్మార్గం అంటే ఇది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కి ఎవరైనా సరే తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు. అది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా చేశారా, జగన్మోహన్ రెడ్డి ఇల్లుగా చేశారా? ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా చేశారు. సరే, ఇది ప్రజాస్వామ్యం. ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన వెంటనే లెటర్ రాశాడు. 10 రోజుల నాడే లెటర్ రాశాడు. ఫలానా వస్తువులు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోవడం జరిగింది. ఈ వస్తువులన్నిటికీ మీరు ధర కట్టినా సరే, తీసుకువెళ్ళినా సరే, లేదా ధర కట్టితే ఎంత ధర అంటే అంత చెప్తా, మీరు చెప్పినంత ఖరీదు కట్టిస్తానని చెప్పాడు.
ఆ విషయం మాత్రం బయటికి రాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ బ్లాక్ను పగలగొట్టి ఈ బ్లాక్ను పగలగొట్టి ఆ బ్లాక్ వాస్తు బాగలేదని ఈ బ్లాక్ వాస్తు బాగలేదని మరి ఆ పర్యటనలు ఈ పర్యటనలు స్పెషల్ ఫ్లైట్లు ఆయన చేసినటువంటి ఖర్చు 2,610 కోట్ల రూపాయలు చూపిస్తున్నారే. అది దుబారా కదా? అది దుబారా కదా అంటే చంద్రబాబు నాయుడు గారు వెంట తిరిగేటటువంటి మంది బాగదులు ప్రజలు ఇవన్నీ గమనించరు అనుకుంటే మీకన్నా అమాయకులు మరొకరు లేరు. ప్రజలు ఇవన్నీ గమనించరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నన్నా సరే నమ్ముతారు అనుకుంటే మీకన్నా అమాయకులు లేరు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమే. ఈ రోజు మీది కావచ్చు, రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రోజంటూ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు 23 స్థానాలే మాత్రమే వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వందే మాగదులు కూడా విర్రవీగారు. వాళ్ళు విర్రవేయబట్టే 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 స్థానాలు మిగిలాయి. మరి మీకు ఆ సత్యం తెలుసు, ఆ నిజం తెలుసు. తెలిసి కూడా మీరు విర్రవీగితే మీకు వచ్చినటువంటి మీ కూటమికి వచ్చినటువంటి 164లో మధ్యలో 6 ఎగిరిపోయి 14 మాత్రమే మిగులుతాయి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పడమేమో ప్రజాస్వామ్యం పరిరక్షిస్తామని చెప్తూ, చెప్పడమేమో కక్ష కార్పణ్యాలు తోలుకోమని చెప్తూ, చేసేదంతా కక్ష సాధింపు చర్యలు, చేసేదంతా జగన్మోహన్ రెడ్డిని న్యూనతపరచడం, జగన్మోహన్ రెడ్డిని అవమానపరచడం, జగన్మోహన్ రెడ్డి గారి చెప్పం చేయటం. ఇదే మీరు చేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అతి త్వరలో మీరే అధికారంలోకి తీసుకొస్తారు. ఇది తప్ప మీరు చేయగలిగేది ఏమీ లేదన్నది మీకే అర్థమవుతుంది.